10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వరంగల్కు చేసిందేమీ లేదన్నారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. 2 పర్యాయాలు అధికారంలో ఉండి వరంగల్కు ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే అభివృద్ధి జరిగిందన్నారు. కేటీఆర్, హరీష్ రావు నోరు తెరిస్తే అన్ని అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిని కుంటుపడేలా చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. ఎంజీఎం హాస్పిటల్ అభివృద్ధి కృషి చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. విమర్శలు చేయటమే ఓ పనిగా పెట్టుకున్నారు. వారి కళ్ళల అభివృద్ధి అనేది ఎక్కడ అవపడది. ఎంతసేపు ఇవాళ ప్రశ్న వేస్తారో ఆ ప్రశ్న గురించి మాట్లాడంగానే దాని గురించి జవాబు చెప్పరిగా దాటివేసి ఇంకో దానికి వెళ్ళిపోతారు. ఆరోపణలు జీవితం అంతా ఆరోపణలు చేసుకుంటూ బతకటమే అలవాటు అయిపోయింది తప్ప అభివృద్ధి చేసింది చెప్పుకునే బతుకనేది లేదు వీళ్ళకు. ఇక బావబామర్దులు అయితే తెగబడి ఆరోపణలు చేసుకుంటా నేను ఎంత తిడితే నన్ను అంత ఇదైతానని అనుకుంటున్నాడేమో కేటీఆర్. ఇవాళ చూడండి ఓ పెళ్లికి వస్తానట్టున్నాడు హరీష్ రావు. ఆ పెళ్లికి వచ్చుకుంటూ వచ్చి కూడా ఆ హాస్పిటల్ చరిత్ర మీరు అందరూ చూసిండ్రు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నల్ల జెండాలతోటి ఆ హాస్పిటల్ ముందు ధర్నా చేసినాం. దానికి ఎంజీఎంకు కావలసినటువంటి వనరులు కావాలి అని చెప్పి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లొల్లి చేసినాం. మీరు హాస్పిటల్ గురించి అనే తెచ్చిండ్రు. నిజంగా కూడా ఇంత పెద్ద హాస్పిటల్ కడుతున్నారు. ఏందో నిజంగా చాలా సంతోషం అనిపించింది. దాన్ని మహారాష్ట్రలో కుదబెట్టి ఏం తెచ్చిండ్రు అనేది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. 1280 కోట్ల రూపాయలని కుదబెట్టి ఆ ల్యాండ్ను కుదబెట్టి దాని వెనుక ఏమేమి చేసిండ్రు ఏంది అన్ని బయటికి తీసిండ్రు. బయటికి వెళ్తాయి అవి కూడా. అది కాకుండా అదో 700 కోట్లు ఇచ్చేసి కన్స్ట్రక్షన్ చేస్తూ దీనికి ఎస్టిమేషన్ కాస్ట్ పెరిగింది అని 600 కోట్ల రూపాయలు దాని బినామీగా ఎవరున్నారో మీ అందరికీ తెలుసు. 600 కోట్ల రూపాయలని అదనంగా దాన్ని తీసుకుపోయి నాశనం చేసి దానికి ఓ 2 బండలు వేసిపోవాలి అంతే. వారు ఏదో చెప్పబోతారు మేము కట్టింది ఎక్కడక్కడనే ఉన్నదని చెప్పి. దరిదాపు అన్ని ల్యాబ్స్ కాడికి వెళ్ళి మొదలు పెడితే లోపల ఉన్నాయి అన్నీ కూడా మొత్తం కంప్లీట్ చేయవలసిన 2 ఒకటి సిటీ స్కాన్, 2 ఎంఆర్ఐ. ఈ 2 రావాల్సిన వీటిని కూడా హై ఎండ్ అంటే హై ఎండ్. ఇదివరకు 1 పాయింట్ ఉంటే ఇలా 3 పాయింట్ చేంజ్ ఉన్నటువంటి మిషనరీ హై ఎండ్ను కూడా లాంచ్ చేయడానికి సిద్ధం ఏర్పాటు చేసినాం. ఏ రోజైనా నిధుల గురించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి కానీ కనీసం కేటీఆర్ దగ్గరికి కానీ పోయి ఏ రోజైనా ధైర్యం చేసి ఇది కావాలని అడిగినరా? సిద్దిపేటకు అటు అన్ని తరలించుకుంటూ పోతుంటే దాని మీద మీ సాక్షిగా చర్చ కూర్చుందాం. మేము తెచ్చిన నిధులన్నీ ఈ 2 ఏళ్లల్లా, ఈ 10 ఏళ్లల్లా మీరు తెచ్చిన ఎన్ని చర్చ కూర్చుందాం.